దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలు మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా-గ్రంథం 45:3 అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు నేను నీకు ఇస్తాను అంటే అది అందరికీ అందుబాటులో ఉన్నది కాదు. ఈ లోకంలో ఉన్న జ్ఞానులకి అది అంధకారంలో ఉంది కనుక వారు కనుక్కోలేకపోయారు. సైంటిస్టులకు కూడా దొరకనటువంటి ఏంటిది, సైంటిస్టులకు దొరకనిది, జ్ఞానులకు దొరకనిది, ఈ లోకంలో మనుషులెవరికి అందుబాటులో లేనటువంటి కనబడకుండా ఉన్నటువంటి ఒక నిధిని దేవుడు తన ప్రజలకు ఇస్తా అంటాడు. అందులో ఒకటి ఆల్రెడీ మనకిచ్చాడు, అది గొప్ప రక్షణ భాగ్యం. ఈ రక్షణ అనేటువంటిది అనేక మందికి తెలియట్లే. దీనిలో ఉన్న రక్షణానందం కానీ, ఈ రక్షణ పొందినప్పుడు మనిషి కలిగే మార్పు కానీ, ఈ ఆత్మీయాత్రలో పరలోకం చేరేంత వరకు, పరలోకం చేరిన తర్వాత దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసిన ఇవన్నీ మానవ దృష్టికి కనబట్టలేదు. వాళ్ళందరికీ అంధకారంలో ఉన్నట్టుగానే ఉన్నాయి. ఒకప్పుడు ఎడారిలో బతికే వాళ్ళకి ఆ ఎడారి మైదానం కింద ఆయిల్ ఉందన్న సంగతి తెలియదు. ఆ ఆయిల్ వారు పైకి తీసుకురాగలిగితే హ్యాపీగా బతకగలరన్న విషయం వారికి తెలియదు. ఎన్నో ఏళ్లుగా, ఎన్నో తరాలుగా ఎర్రని ఇసుక మీద బతికారు. తినడానికి సరిగా ఆహారం లేదు, చాలా ఇబ్బంది పడుతూ బ్రతికారు. కానీ వాళ్ళ కాళ్ళ కిందే అంధకార స్థలంలో ఆయిల్ బావులు దాచి ఉంచాడని సంగతి వారికి తెలియదు. తర్వాత కాలంలో అవి బయటపడ్డాయి. బీద దేశాలు, దరిద్రం కొట్టుకుని ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు అయిపోయారు. అంతేకాకుండా ఓ ప్రాంతానికి వెళ్తే, కాలిఫోర్నియా ప్రాంతంలో ఒకప్పుడు అదంతా కూడా భూభాగంగా ఉండేది, కానీ దాని కింద బంగారం ఉందని ఎవరు కనుక్కోలేదు. కింద బొగ్గు గనులు ఉంటాయి, కానీ ఆ విషయం తెలియక పైపైన ఇబ్బంది పడుతుంటారు. ఈ లోకంలో ప్రజలు దేని కొరకో ప్రాకులాడుతున్నారు, కానీ ఆత్మరక్షణ అనేటువంటి విలువైనది దేవునితో భయభక్తి గల వారికి దేవుడు ఉచితంగా దయచేస్తున్నాడు. ఈ రక్షణ పొందిన వారై ఎప్పుడు ఎక్కడ మనం కన్ను మూసినా నిర్భయముగా పరలోక పట్టణానికి వెళ్ళే అవకాశం అనుకుంది. దానితో కూడా దేవునితో భయభక్తి కలిగి జీవిస్తున్న మిమ్మలను భూమి మీద ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, నేను ఇస్తాను. మన కంటికి కనబడింది దేవుని కంటికి కనిపిస్తుంది పిల్లరా. అయితే ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన మార్గంలో జీవిద్దాం, ప్రార్థిద్దాం, దేవునితో భయభక్తి కలిగి ఉందాం. రహస్య స్థలాల్లో ఉన్నటువంటి ఆ ధనమును దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థిస్తున్న వెళ్ళండి. అంధకార స్థలంలో ఉన్న నిధులను, రహస్య స్థలంలో దాచబడిన ధనమును ప్రభు మీకు ధారాళంగా దయచేయునుగాక. నేను నమ్ముచున్నాను ఈ వాగ్దానాన్ని నన్ను వారు చేయగలరా? లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని దర్శించిన ఆయన. అవును తండ్రి, అంధకార స్థలంలో నిధులను ఇస్తా అన్నావు, రహస్య స్థలంలో దాచబడిన ధనమును ఇస్తా అన్నావు. నీ ప్రజలకు దాచబడిన ఉద్యోగాలు రిలీజ్ చేయండి. నూతన ఐడియాలు వీరికి దయచేయండి, నూతన ఆలోచనలు వీరికి దయచేయండి. వీరు బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబాన్ని పోషించుకునే విషయంలో, పొలం పనుల విషయంలో, ఏ పనిలో ఉన్నా మంచి పనుల్లో మీరు పైకొచ్చినట్లుగా అంధకార స్థలం నిధులను, రహస్య స్థలంలో ఉన్నటువంటి దాచబడిన ధనమును వీరికి, వీరి కుటుంబాలకు మీరు ఇచ్చారని నమ్ముచున్నాను. మీరు రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి, ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.